నెల్లూరు జిల్లా సంగం మండలం మక్తాపురంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. టీడీపీ నాయకులు, అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో 63 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. అలాగే 32 లక్షల రూపాయలతో నిర్మించబోతున్న నూతన పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామంలో ఉన్న పురాతన ఆలయాలను తిరిగి నూతన ప్రారంభం చేయాలని, అందుకు ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ప్రతి గ్రామానికి త్రాగునీరు, సాగునీరు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. చెప్పాను, మా పాలనలో నిబద్ధతకి కట్టుబడి ఉన్నాం, నిజాయితీగా పనిచేస్తున్నాం. అప్పుల కారణంగా, వడ్డీ కారణంగా మొదటి సంవత్సరంలో కొంత వెనకపడ్డామే కానీ మళ్ళీ మేము పురోగతిలో ఉన్నది ఇవాళ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఎవరికి ఏమి ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం పోయిన 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు మీ రాష్ట్రంలో ఖర్చు పెట్టుకోండి, మీరు 80% మేము ఇస్తాము, 20% నువ్వు ఇవ్వు అంటే 100కి 20 రూపాయలు నువ్వు ఇవ్వు, 80 రూపాయలు నేను ఇస్తానని చెప్పి 10,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఆ 10,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేతులు దులుపుకొని వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం పోయిన జగన్ రెడ్డి గారి పాలన ప్రభుత్వం. ఇవాళ ఏం మాట్లాడతారు మీరు? కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబ్బు అక్కర్లేదు, మనమేమి ఇవ్వలేదని రద్దు చేస్తే ఇవాళ మన ప్రభుత్వం వచ్చాక ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు కేంద్ర పెద్దల్ని కలుస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రిని ఒప్పించుకుంటున్నారు, ప్రధానమంత్రిని ఒప్పించుకొని మన రాష్ట్రానికి తీసుకొచ్చి అయ్యా మిగిలిపోయినటువంటి మీరు రద్దు చేసినటువంటి 10,000 కోట్లు ఇవ్వండి, దానికి అవసరమైన 20% నిధులు నేను ఇస్తామని చెప్పి మనం తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు పనులు ప్రారంభించామని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తాను.